సన్నిధిలో ప్రభువుని ఆరాధించడానికి కొరకు, దేవుని సన్నిధిలో ప్రభు గురించిన చక్కటి పాటలు పాడడానికి కొరకు, దేవుని సన్నిధిలో మనం కూర్చొని ప్రభు వాక్యాన్ని వినే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అందుని బట్టి ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అందుకనే సజీవులుగా దేవుడు ఉంచినందులకై ఆ సజీవులుగా ఉంచిన దేవుడిని మనము జీవితకాలం అంతా కూడా, మనం బ్రతికినంత కాలం అంతా కూడా దేవుని సన్నిధిలో ప్రభువుని మనము తప్పక ఆరాధిస్తూ ఉండాలి. తప్పక పాటలు పాడుతూ ప్రభుని కనపరచాలి. మనం బ్రతికినంత కాలము దేవుని సన్నిధిలో మనము తప్పక కనపడుతూ రావాలి. అదే ప్రభు కోరుతూ ఉన్నాడు. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దేవుడు మనకి కోరుతూ ఉన్నాడు. కనుక ప్రభుని ఆరాధించడానికి కొరకు మనము దేవుని సన్నిధికి నడిపించబడుతూ వచ్చినందులకై ప్రభుకు వందనాలు. సరే, ఈ ఉదయకాలము ప్రభుని ఆరాధించక ముందు దేవుడు ఏమై ఉన్నాడు, మన దేవుడు ఏమై ఉన్నాడో ఆ మాటలు మనం కొన్ని చూసుకొని ప్రభుని మనం ఆరాధిస్తూ వస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నాడు అనే మాట గురించి మనం ఈరోజు ధ్యానిస్తూ వస్తాం. దానికి ముందుగా ఒక వచనాన్ని చదువుకుంటాం. లూకాసు సువార్త 19వ అధ్యాయము 3వ వచనాన్ని మనం అందరం కలిసి ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుకుంటాం. లూకాసు సువార్త 19వ అధ్యాయము 8వ వచనం అంటే 3వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుంటాం. అందరం కలిసి. యేసు ఎవరో అని చూడగోరని కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. చాలు, కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మన అంశం ఏంటంటే యేసు ఎవరు, యేసు ఏమై ఉన్నాడు, దేవుడు ఏమై ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నాడు, ఆయన ఏం చేశాడు, అందును బట్టి మనము మన దేవుణ్ణి ఆరాధించాలి. కాబట్టి మనము పోయిన వారాల్లో మనం చూస్తూ వచ్చాం. ఆయన ఏమై ఉన్నాడు అంటే, ఒకటి రక్షకుడై ఉన్నాడు అనే విషయాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించాం. నెంబర్ 2, ఆయన ఏమై ఉన్నాడు అంటే స్వస్థపరచువాడు అని చెప్పి ప్రభుని ఆరాధించాం. నెంబర్ 3, ఆయన ఏమై ఉన్నాడంటే క్షమించువాడు అని చెప్పి ప్రభుని ఆరాధించాం. 4వదిగా ఆయన ఏమై ఉన్నాడు అంటే ఆకలి తీర్చిన వాడు అనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నాడు కదా, ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోకపోతే మనం ప్రభువుని ఆరాధించలేం. మన ఆరాధన వ్యర్థమైపోతుంది. అది నోట్లో నుంచి వచ్చిన ఆరాధన అయిపోతుంది. అది హృదయంలో నుంచి వచ్చిన ఆరాధనగా ఉండదు. ఆయన ఏమై ఉన్నాడు నీ జీవితంలో, నా జీవితంలో ఆయన ఏమై ఉన్నాడు అనే విషయాన్ని మనం చూసుకొని మన ప్రభుని ఆరాధిస్తాం. ఆయన ఏమై ఉన్నాడు అంటే దప్పిక తీర్చిన దేవుడై ఉన్నాడు అనే విషయాన్ని మీకు గుర్తు చాలా ఆశపడుతున్నాను. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయం బైబిల్స్ ఉన్నవారు దయచేసి తీయండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు దయచేసి చదవండి ఎవరైనా. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా తప్పికొనును, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడును తప్పికొనడు. నేను వారికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వారిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను తప్పికొనకుండునట్లును చేదుకొనుటకు ఎంత దూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా. చాలు. ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తూ వస్తే, ఇక్కడ మనము చూస్తూ వస్తే ఒక స్త్రీ, ఏ స్త్రీ ఆమె అంటే సమరయ స్త్రీ, మనందరూ తెలిసిన ఆమె ఎలాంటి జీవితం అంటే ఆమె జీవితం ఏమాత్రం బాగలేదు. ఆమె బ్రతుకు ఏమాత్రం కూడా బాగలేదు. తను భర్తతో కాపురం చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఒక్కొక్కరిని మారుచుకుంటూ పోతూ ఉంది. ఏ భర్తతో కూడా సరిగా కాపురం చేయలేదు. అయితే అలాంటి స్థితిలో తను జీవిస్తూ ఉంది. ఒకనొక సమయంలో ఆమె ఏం చేసిందంటే, పగలు మధ్యాహ్నము సమయంలో నీళ్లు చేదుకోవడానికి బావి దగ్గరికి వచ్చింది. బావి దగ్గరికి వచ్చి నీళ్లు తీసుకువెళ్ళాలని ఆశపడి వచ్చింది. అది భౌతికమైన నీళ్లు, అంటే తన అవసరతలు, తన దప్పిక తీర్చుకోవడానికి వచ్చింది. తన దప్పికను తను తీర్చుకోవడానికి ఆ యొక్క బావి దగ్గరికి వచ్చింది. బావి దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారేమో ఆమె ఆత్మీయ దప్పిక తీర్చాలని ఆశపడుతూ ఆయన వచ్చాడు. అక్కడికి వచ్చి ఏమన్నాడంటే, అమ్మా, కొన్ని నీళ్ళు ఇస్తావా అని అడిగాడు.
అయితే అప్పుడు ఆమె ఇవ్వబోయింది. ఇవ్వబోతే ఆయన అన్నాడు, నేను 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 నీకు నీళ్ళు ఇస్తాను, ఆ నీళ్ళు కానీ నువ్వు కానీ తాగితే నువ్వెన్నడూ తప్పికొనవమ్మా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారే మళ్ళీ తనకి చెప్తూ వచ్చాడు. అప్పుడు ఆమె అంది, అయ్యా మరి ఈ బావి దగ్గరికి మేము ఎంతో దూరం వచ్చి ప్రతిరోజు నీళ్ళు చేదుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళి ఎంతో కష్టమైన పరిస్థితి, అదేదో నీవిచ్చే నీళ్ళు ఏదైతే ఉందో అది నాకు ఇస్తే మేము చక్కగా అక్కడే తాగి చక్కగా ఉంటాం, ఇంత దూరం నేను రాకుండా ఆ నీళ్ళేదో నాకు దయచేయ్యా అని ప్రభుని అడుగుతూ వచ్చింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడంటే తన జీవితాన్ని, అప్పుడు నీ పెనిమిటిని పిలుచుకోరా అమ్మా అన్నాడు. ఆమెకి పెనిమిటి లేడు. అప్పటికే ఆమె ఎంతమందితో కాపురం చేసిందంటే అప్పటికి 5 మందితో 5 మంది తన జీవితంలో పెనిమిట్లు వదిలిపెట్టేసింది. కొంతకాలం ఉండడం వదిలిపెట్టేయడం, కొంతకాలం జీవించడం, కాపురం చేయడం వదిలిపెట్టేయడం, అలా 5 మంది మార్చేసింది తన జీవితం. అయితే నీ పెనిమిటిని తీసుకురా అన్నాడు యేసయ్య. నీకు ఇస్తాను, ఆ జీవజల నీళ్లు ఇస్తాను, కానీ నీ పెనిమిటిని తీసుకురా అన్నాడు. అయితే ఆ మంది నాకు పెనిమిటే లేడయ్యా అంది. నిజం చెప్పింది, నిజమే, పెనిమిటి ఎవరు లేరు, కేవలం వాళ్ళందరూ కూడా ఊరిని వాళ్ళతో ఉంది, కాపురం చేసింది తప్ప ఎవడు పెనిమిటి కాదు. అయితే అప్పుడు అన్నాడు, నువ్వు నిజమే చెప్పావు అన్నాడు యేసయ్య. చెప్పిన తర్వాత ఏమన్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు నేను యేసును అని చెప్పి ఆయన బయలుపరుచుకున్నాడు. తనకు తాను యేసును నేనే అని చెప్పి ఆయన బయలుపరుచుకున్నప్పుడు వెంటనే ఆయన్ని యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించింది, యేసుక్రీస్తు ప్రభువారిని చేర్చుకుంది. అందుకే నేను అంటున్నాడు చూడండి, ఆమె అంటున్న మాట చూస్తూ వస్తే యేసుక్రీస్తు ప్రభువారిని చేర్చుకున్నట్లుగా 29వ వచనంలో రాయబడిన మాట చూస్తే 29వ వచనంలో మీరు వచ్చి నేను చేసినవని నాతో చెప్పిన మనుషుని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని వారందరితో కూడా చెప్తూ వచ్చింది. అవును, అవునయ్యా, నా జీవితం నువ్వు బయట పెట్టేశావు, నా బ్రతుకును నువ్వు బయట పెట్టేశావు. నేను 5 మందితో ఇంతకు ముందు ఉన్నాను, కానీ ఇప్పుడున్నవాడు కూడా పెనిమిటి కాదు. పెనిమిటి అంటే భర్త కాదయ్యా. నా జీవితం ఘోరమైన జీవితం. నన్ను అందరితో నేను కాపురం చేస్తున్నట్లుగా నటించి నా జీవితం అంతా కూడా అలా వెళ్ళబుచ్చుతూ వచ్చాను. ఎవరితో కూడా నేను సరిగా కాపురం చేయలేని స్థితి, కాబట్టి ఎవరిని కూడా పెళ్లి చేసుకోని స్థితి, పెనిమిటి అనేవాడు లేడు నాకు. నా జీవితం అలాగా కొనసాగిస్తూ ఉన్నాను, పాపంలో జీవిస్తూ ఉన్నాను, పాపంలో బ్రతుకుతూ ఉన్నాను. అయితే ఆ పాప జీవితాన్ని నువ్వు బయట పెట్టావయ్యా. నిజమే, నాకు పెనిమిటి లేడయ్యా. నిజంగా నువ్వు నిజమైన దేవుడు అయ్యా. ఫస్ట్ అంది ప్రవక్త అనుకుంది. ప్రవక్త తర్వాత తన జీవితంలో అర్థమైపోయింది ఏంటంటే ఈయనే క్రీస్తు, మెస్సయ్యా నువ్వే అని, ఆయనే అని గ్రహించింది అయ్యా. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంతగా చేర్చుకుంది, ఆమె జీవితం మార్చుకుంది. ఇక ఆ యొక్క పాపాలన్నీ యేసయ్య దగ్గర ఒప్పుకుంది. ఆ పాప జీవితం అంతా కూడా యేసయ్య రక్తంతో కడుక్కుంది. యేసుక్రీస్తు ప్రభువారి బిడ్డగా మార్చబడిపోయింది, తన బ్రతుకు మారిపోయింది. అప్పుడు ఏమైందంటే ఆ కొండను విడిచిపెట్టేసి ఊర్లోనికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారి గురించి సాక్ష్యం ఇవ్వడం మొదలుపెట్టింది. ఏమనంటే, అయ్యో నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ మనుషుని చూడుడి అంటుంది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అంటుంది. కాబట్టి అవును, మనం చేసినవన్నీ కూడా యేసయ్యకి తెలుసు కదా. ఆమె చేసిన పనులను యేసయ్యకి తెలుసు. ఆ పాప జీవితం అంతా కూడా విడిచిపెట్టేసింది, ఆ బాధ బతుకు కూడా విడిచిపెట్టేసింది. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చింది. ఆమె వచ్చిందేమో నీళ్ళ కోసం వచ్చింది, కానీ యేసయ్య ఆమెకి ఏమి ఇచ్చాడంటే జీవజలాన్ని నీళ్ళు ఇచ్చాడు. ఏ నీళ్ళు ఇచ్చాడమ్మా? జీవజలం ఇచ్చాడు. అంటే ఎల్లప్పుడూ జీవించే జీవితానికి సంబంధించిన నీళ్ళు ఇచ్చాడు. ఏంటిదా నీళ్ళు అంటే దేవుడే. అందుకే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించడమే జీవజలం. అర్థమైందండి? ఆయన అంగీకరించడమే నిత్య జీవము. కాబట్టి నిత్య జీవ జల నిధులు ఆయన పొందుకుంటూ వచ్చింది. అందుకని ఈ భౌతికమైన కొండను వదిలిపెట్టింది. మరి కొండను వదిలిపెట్టి అసలు ఆయన వచ్చిందేమో నీళ్ళ కోసం వచ్చింది. నీళ్ళు తీసుకోకుండా ఇంటికి వెళ్ళిపోయింది. ఈ నీళ్ళతో నాకు అవసరం లేదు, ఈ నీళ్ళు తాగితే మళ్ళీ తప్పిపోతుంది. కానీ యేసయ్యను అంగీకరించి చూసావా, అది నాకు ఆత్మకు ఎప్పుడు తప్పిక అది ఉండదు, ఎప్పుడు సంతోషం, కానీ ఎప్పుడు నీళ్ళు ఇంకా తప్పిక అనేది ఉండదు. నిత్య జీవమునికి వారసురాలైపోయాను, ఎల్లప్పుడూ జీవించే జీవితానికి వారసురాలైపోయాను అని చెప్పి తన కొండను విడిచిపెట్టి యేసయ్యను అంగీకరిస్తూ వచ్చింది. యేసుక్రీస్తు గురించి అనేక మందికి చెప్తూ వచ్చింది. అలాగే మన జీవితంలో కూడా యేసయ్య ఏమై ఉన్నాడంటే
దప్పిక తీర్చేవాడై ఉన్నాడు. అమ్మా, ఏమై ఉన్నాడు? దప్పిక తీర్చేవాడై ఉన్నాడు. ఏ దప్పిక అంటే భౌతికమైన దప్పిక మాత్రమే కాదు, కానీ భౌతికమైన నీళ్ళు ఇచ్చి నీ దప్పిక తీర్చేవాడు మాత్రమే కాదు, కానీ నీ ఆత్మకు దప్పిక తీర్చే దేవుడు ఆయన. నీ ఆత్మకు కూడా దప్పిక ఉంది తెలుసా అండి మీకు? ఆత్మకు దప్పిక అవుతుంది తెలుసా? ఆత్మకు దప్పిక తీర్చే దేవుడు ఆయన. కాబట్టి అదే మనం చూస్తాం. చూడండి, ఇక్కడ అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఆ యోహాను సువార్త 6వ అధ్యాయం 36వ వచనములో మనం చూస్తూ వస్తే 35వ వచనము, అందుకు యేసు వారితో ఇట్లా, నేను నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ తప్పికొనడు. చూసావా ఏమంటున్నాడు? నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ తప్పికొనడు. కాబట్టి ప్రభునందు విశ్వాసం ఉంచింది, ఆమె దప్పిక తీర్చబడుతూ వచ్చింది. భౌతికమైన దప్పిక మాత్రమే కాదు, ఆత్మకు సంబంధించిన దప్పిక కూడా తీర్చబడుతూ వచ్చింది. కాబట్టి ఇదే మనం చూస్తున్నాం. నిజమే. కాబట్టి ఆత్మకు సంబంధించిన దప్పిక అనగానే నాకు ఒకరు గుర్తుకొస్తున్నారు. ఎవరంటే లాజరు ధనవంతుని కథలో. ఇక్కడ ఎక్కడ ఉన్నాడండి ధనవంతుడు? అగ్ని జ్వాలల్లో వేతన పడుతూ లాజరును చూసి, లాజరుని పంపించయ్యా, నేను దప్పిక ఉన్నాను కదా, ఒక నీటి బొట్టు చుక్క నా మీద వేయండి, నేనేమైపోయానంట, నాకు దప్పిక ఇస్తుంది అంటున్నాడు. నిజంగా అక్కడ మనము ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత అక్కడ దప్పిక తీర్చబడాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరిస్తే కానీ మన దప్పిక తీర్చబడుతుంది, లేకపోతే తీర్చబడదు. అక్కడ పోసాడా నీళ్లు చుక్క? పొగిలా. ఎందుకు? అక్కడ పొయ్యిరు కూడా. ఆత్మకు దప్పికైతే నీటి చుక్క వేసేవాడు ఎవడు లేడు. కొంతమంది చచ్చిపోయేటప్పుడు ఏమంటారంటే, చచ్చిపోయేటప్పుడు కూడా అంటే నీళ్ళు ఒకసారి ఒక కుటుంబం, అది పేపర్లో కూడా వచ్చింది అనుకుంటుంది, ఒక ఆమె కరోనాతో, ఒక కుటుంబంలో ఆ తండ్రి కరోనాతో అల్లాడిపోతూ ఊపిరాడకుండా అయిపోతూ ఉంటే, ఆ కరోనా వచ్చిందని చెప్పి ఊరు వారందరూ కూడా తనను వెలివేసి బయటికి పెట్టి ఎక్కడో ఒక చోట ఆయన ఉంటుంటే, సరే సొంత కూతురు వచ్చి తనకి ఆఖరిగా ఆ తండ్రి కొట్లాడుతూ ఊపిరాడక సరే ఆ దాహము వేస్తూ ఉన్నప్పుడు ఆ తల్లి వెళ్ళి, ఆ యొక్క కూతురు వెళ్ళి ఆ తండ్రి దప్పిక తీర్చాలని వెళితే వాళ్ళ తల్లి లాగేస్తుంది. ఎందుకంటే నీకు కూడా కరోనా వచ్చి చచ్చిపోతావు, మీ నాన్న ఎట్టైనా పోతాడు, పోయేవాడు పోతాడు, కానీ నువ్వు కూడా పోతావు తల్లి అని చెప్పి లాగేస్తుంది. ఈ అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్ళి, ఏమైనా ఆఖర్లన్నా నా తండ్రికి నేను దప్పిక తీర్చాలి, బ్రతికినంత కాలం నేను ఎలాగుందో మనకైతే తెలియదు, కానీ ఆఖర్లన నా తండ్రి దప్పిక తీర్చాలి, నా తండ్రి ఆయాసముతో కొట్టుబిట్లాడుతున్నాడు, ఆయన కనీసం చచ్చిపోయేటప్పుడన్నా కొంచెం ఒక గొక్క నీళ్ళన్నా నేను పోయాలి, అలాంటి ఆ యొక్క పుణ్యమన నేను కట్టుకోవాలని చెప్పి తన యొక్క సొంత కూతురు వెళ్ళి నీళ్ళు పోస్తుంటే కట్టుకున్న భార్య ఆమెను లాగేస్తుంది. కూతురు, రావే, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, రావే అని లాగేస్తుంది. ఈమె ఏడ్చుకుంటూ వెళ్ళి ఆ తండ్రికి నీళ్ళు పోసింది. ఆ తండ్రి బ్రతకలేదు, చచ్చిపోయాడు. కాబట్టి ఈ లోకంలో తప్పిక, ఈ లోకంలో మానవుడు ఈ నీళ్ళు తాగితే వాడు ఎల్లప్పుడూ తప్పికొంటాడు, ఒకరోజు చనిపోతాడు కూడా. కానీ యేసయ్య ఇచ్చే నీళ్ళు తాగితే అమ్మా ఎల్లప్పుడూ జీవిస్తాడు. ఎప్పుడు దప్పికొనడు, ఆత్మకు దప్పిక ఉండదు, ఎల్లప్పుడూ జీవిస్తాడు. ఎల్లప్పుడూ కూడా యుగ యుగాలు జీవించే ఆ యొక్క నీళ్లను దేవుడి వాళ్ళని ఆశపడుతున్నాడు. దప్పిక తీర్చే దేవుడు ఆయన. అందును బట్టి మన దేవుడిని ఆరాధిద్దామా? 7వ అధ్యాయం యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనము. ఆ పండుగలో మహాదినమైన అంచెదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొన్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొని వలను. కాబట్టి ఇక్కడ అంటున్నమాట యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడంటే, ఇక్కడ ఎవడైనా దప్పికొంటే ఎవరి దగ్గరికి రావాలంట? నా యొద్దకు రండి, నేను దప్పిక తీర్చేవాడిని, నేనే. యేసు తప్ప ఈ లోకంలో దప్పిక తీర్చేవాడు ఎవరూ లేరు. యేసు తప్ప మన ఆత్మీయ దప్పిక తీర్చేవారు ఎవరూ లేరండి. ఆ దప్పికొన్న వారులారా రండి, నా దగ్గరికి రండి, నేను నీళ్ళు ఇస్తాను, రండి అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. నిజంగా ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చావా? యేసయ్య దగ్గరికి వచ్చావా? ఆ సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చింది నీళ్ళ కోసం. ఆయన నిత్య జీవము నీళ్ళు ఇచ్చాడు. ఆయన దప్పి కొనకుండా, మరి అన్నాడు దప్పి కొనకుండా
తన ఆత్మకు సంబంధించిన ఆ యొక్క నీళ్ళని అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించడమే ఏంటంటే మన ఆ దప్పిక తీర్చబడ్డం. అంటే యేసుక్రీస్తు ప్రభువారే ఆ నీళ్లు ఎవరో కాదు. ఏంటిదండి ఆ నీళ్లు? యేసుక్రీస్తు ప్రభువారే నీళ్లు, దప్పిక తీర్చేవాడు ఆయనే నీళ్ళు. అందుకని చూడండి, ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1 కొరింథీ 10:14 మన పితరులైన ఇశ్రాయేలు ప్రజలు అరణ్య యాత్రలో ఉన్నప్పుడు వారి దప్పిక దేవుడు తీరుస్తూ వచ్చాడు. ఆ వారి దప్పిక వారి యొక్క తీరుస్తూ వస్తూ వచ్చాడు. వారి అరణ్య యాత్రలో 40 సంవత్సరాలు భౌతికమైన దప్పిక దేవుడు తీరుస్తూ వచ్చాడు. ఆ దప్పిక గురించి రాస్తూ ఇక్కడ పౌలు ఏమంటాడంటే, ఇక్కడ అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని తాగిరి. ఆ బండ క్రీస్తే. ఏ బండలో నీళ్ళు తాగారు? ఆనాడు మన పితరులైన ఇశ్రాయేలు ప్రజలు అంటే యేసు క్రీస్తు అనే బండలో నుంచి నీళ్లు తాగారు. అర్థమైందండి? ఆ నీళ్లు తాగారు. ఆ నీళ్లు లేకపోతే ఆ బండ ఎవరంటే క్రీస్తే. క్రీస్తులో నుండి క్రీస్తుని అంగీకరించడం ద్వారా మనము ఆ యొక్క జీవ జల నీళ్లు మనము త్రాగిన వారముగా ఉంటాం. కాబట్టి అది ఇచ్చేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు మన దప్పిక తీర్చబడుతుంది, ఆత్మీయ దప్పిక తీర్చబడుతుంది. అలానే మన భౌతిక దప్పిక కూడా, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల భౌతిక దప్పిక తండ్రి అయిన దేవుడు తీరుస్తూ వచ్చాడు. ఆ బండలోంచి నీళ్లను వారికి ప్రవహింపచేసి వారి దప్పిక తీర్చినట్లుగా మనం చూస్తున్నాం. అట్లానే మన ఆత్మీయ దప్పిక కూడా యేసయ్య తీర్చిన వాడిగా చూస్తూ ఉన్నాం. సమరయ స్త్రీ జీవితంలో అదే చూస్తూ ఉన్నాం. తన ఆత్మీయ దప్పిక దేవుడు తీర్చాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఆత్మీయ దప్పిక తీర్చిన తండ్రి లేకపోతే దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. అందును బట్టి మన దేవుణ్ణి మనం ఏం చేయాలంటే ఆరాధించి ప్రభువుని గణపరచాలి. అందుకని దప్పికొన్నవారులారా రండి, నీళ్ళ యొద్దకు రండి అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ నీళ్ళ దగ్గరికి వచ్చావా? ఆ దప్పిక తీర్చే దేవుని దగ్గరికి వచ్చావా? రక్షించబడ్డావా? మారుమనసు పొందావా? బాప్తిసం తీసుకున్నావా? దేవుని బిడ్డగా మార్చబడ్డావా? అయ్యా, దప్పిక తీర్చే దేవుడు నీవే తప్ప ఇంకెవరు లేరయ్యా. నీ దగ్గరికి వస్తూ ఉన్నానని చెప్పి యేసయ్య దగ్గరికి వచ్చి నీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి కన్నీటితో నీ పాపాలు ప్రభు సన్నిధిలో ఒప్పుకొని కడగబడిన అనుభవంలో కలిగినావా? అయితే ప్రభువుని ఆరాధించేవాడిగా నీకు అవకాశం ఉంది. ఏమని ఆరాధించాలి? ప్రభువా, నా దప్పిక తీర్చావయ్యా, స్తోత్రాలు. అవును, ఎవరైతే యేసయ్య దగ్గరికి వచ్చారో వారి దప్పిక తీర్చాడు. ఆత్మీయ దప్పిక తీర్చాడు, భౌతికంగా తీర్చాడు, ఆత్మీయంగా కూడా తీర్చాడు. కానీ 2 విషయాల్లో కూడా దేవుడు వారి జీవితంలో అలాగే మేలు చేశాడు. అందును బట్టి ప్రభుని ఏం చేయాలంటే ఆరాధించాలి. ప్రభుని అందుబట్టి ప్రభుని కనపరచాలి. అన్నిటికంటే ప్రాముఖ్యమైన అదే ఆత్మీయ దప్పిక. భౌతికమైన దప్పికతో మాత్రమే కాదు, ఆత్మీయ దప్పిక తీర్చాడు. నిత్య రాజ్యములో మనకి ఎల్లప్పుడూ దప్పికొనకుండా ఆ రాజ్యంలో ఎల్లప్పుడూ కూడా మనం నివసించడానికి ఆ ఏర్పాటుని దేవుడు చేస్తూ వచ్చాడు అక్కడ. అందుకని నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడు కూడా దప్పికొనడు. ఎప్పుడు దప్పిక లేకుండానే చేసేసాడు దేవుడు. ఇక ఆత్మ దప్పిక మనకు ఉండదు. ఎందుకంటే నరకములో దప్పిక ఉంటుంది, కానీ నిత్య జీవములో అంటే మోక్షములో దప్పిక ఉండదండి. దప్పిక ఉంటుందా? అందుకనే ఏదంట, ఆకలి ఉండదంట మోక్షములో. ఇంకేముండదంట, దప్పిక కూడా ఉండదంట. ప్రకటన గ్రంథం ఉంటుంది చూడండి. పరలోకంలో ఏమేమి ఉంటుంది చూడండి. పరలోకంలో ఎలా ఉంటుంది? ఆయన వారి ప్రతి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక్కడ ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనను నీకు ఉండదు. దప్పికొన్న వారికి జీవజలముల బొగ్గలలోనిది జలములను నేను ఉచితముగా అనుగ్రహించును. కాబట్టి ఏంటంట, దప్పికొన్న వారికి, జాగ్రత్తగా గమనించి, ఏంటంట దప్పికొన్న వారికి ఏం చేస్తాడంట దేవుడు అంటే ఆ జీవజలముల బొగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహిస్తాను. కాబట్టి దప్పికొన్న వారికి దేవుడిచ్చేది. పరలోకములో దప్పిక మనకు ఉండదు. పరలోకములో ఆ దప్పిక జీవజలము ఊట యొద్దకు ప్రభు మనల్ని నడిపిస్తాడు కనుక మనకి దప్పిక అనేది. కాబట్టి దేవుడు దప్పిక తీర్చే దేవుడు అని దాన్ని బట్టి మనం ప్రభువుని మనం ఏం చేయాలంటే ఆరాధించవలసిన వారిగా ఉన్నాం. ప్రభువుని కనపరచవలసిన, ప్రభువా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా అని చెప్పి మన
ఆరాధిస్తూ వస్తాం, మన దేవుని మనం కనపరుస్తూ వస్తాం. కాబట్టి ఇలాగా మన దేవుణ్ణి ఏమై ఉన్నాడో అందును బట్టి మన ప్రభుని ఆరాధిస్తాం. ప్రభువా, నువ్వు నా తప్పిక తీర్చిన దేవుడివయ్యా, నన్ను రక్షించిన దేవుడివి, నా కోసం శిలువలో మరణించిన వాడివి, నా కొరకు రక్తము కాచి తిరిగి లేచి ఆ యొక్క నిత్య జీవమును వారసుడిగా చేసి నిత్య జీవ జల నదులు నాలో నుంచి ప్రవహింపేటట్లుగా చేసిన వాడివయ్యా. అవును, ఆ జీవ జలములు నాకు అనుగ్రహించిన వాడివయ్యా, నా తప్పిక తీర్చిన వాడివయ్యా. సమరయ స్త్రీ జీవితంలో ఎలాగైతే ఆ తప్పిక తీర్చావు, నా జీవితంలో కూడా తప్పిక తీర్చిన వాడు. ఆత్మీయ తప్పికతో అల్లాడిపోతున్న నా జీవితంలో నిజంగా నా తప్పికను తీర్చి నన్ను బ్రతికించిన వాడు నిత్యము ఆ పరలోకంలో నీతో పాటు ఉండే గొప్ప ఆధిక్యతనిచ్చావు. అక్కడ ఆ జీవ జలములు యూట్యూబ్కు నడిపించావు. అక్కడ ఎల్లప్పుడూ నేను ఇంకా తప్పికొనను, ఎందుకంటే అలాంటి స్థలానికి దేవుడు నన్ను నువ్వు తీసుకెళ్ళబోతున్నావు. అందరిని బట్టి నీకు స్తోత్రాలని చెప్పి మన దేవుణ్ణి మనం ఆరాధించాలి. అందరు లేచి నిలబడండి ఒకసారి, అందరు లేచి నిలబడండి ఒకసారి. అందరం కలిసి ప్రభువును ఆరాధిస్తాం. ఒక నిమిషం, ఒక 5 నిమిషాలు మనం ప్రభువుని ఆరాధిస్తూ వస్తాం. ప్రభువా, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలని చెప్తాం. నిజంగా దేవుడు మనల్ని జీవజలముల యూట యొద్దకు నడిపించాడు. సమరయ స్త్రీ జీవితంలో ఎలాగైతే అందరు కళ్ళు మూసుకోండి, అందరు కలిసి ప్రభుని ఆరాధిద్దాం. ప్రభువా, నీకు వందనాలయ్యా, ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా అని చెప్తాం. తిమోతి చిన్న విషయం అని చెప్పి ప్రభుని ఆరాధిస్తూ వస్తాం. ప్రభు నిన్ను జీవజలముల యూట యొద్దకు నేను నడిపించాడు. కానీ పరలోకములో అక్కడ తప్పిక ఉండదు. నీకు తప్పిక లేని స్థలానికి దేవుడి లోకంలో నీకు తప్పిక తీర్చి జీవజలముల యూట యొద్దకు దేవుడు నడిపించాడు. అక్కడ ఆ రాజ్యములో నీకు ప్రవేశం అనుగ్రహించాడు. నీ ఆత్మకు తప్పిక తీర్చాడు. భౌతికమైన తప్పిక మాత్రమే కాదు, నీ ఆత్మకు తప్పిక తీర్చాడు. ధనవంతుడు ఏడుస్తూ ఉన్నాడు, ప్రలాపిస్తున్నా, అయ్యో లాజరును పంపించు, నాకు వేదన పడుతున్నాను. అక్కడ పాతాళంలో వేదన పడుతూ ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఉన్నాడు. అయ్యో దప్పిక కొంతూ ఉన్నాడు. ఒక లాజరును పంపించి నీటి బొట్టును, ఒక చుక్క బొట్టు కావాలని ఆశపడ్డాడు, కానీ దొరకలేదండి. నిజంగా ఆ సమరయ స్త్రీ జీవితంలో నిజంగా ఆమె భౌతికమైన తప్పిక తీర్చబడ్డానికి యేసయ్య దగ్గరికి వచ్చింది. కానీ ఆయన, అమ్మా, ఈ నీళ్ళు తాగితే మళ్ళీ నువ్వు తప్పికొంటావు, అమ్మా, ఈ నీళ్ళు తాగితే మళ్ళీ తప్పికొంటావు, ఈ నీళ్ళు తాగినా చచ్చిపోతావు నువ్వు, కానీ నేను ఇచ్చే నీళ్ళు ఉన్నాయి చూసావా, అవి తాగితే ఎన్నడూ కూడా చచ్చిపోవు, నువ్వు ఎల్లప్పుడూ జీవిస్తావు, నీ ఆత్మ ఎల్లప్పుడూ జీవిస్తుంది, నిత్య రాజ్యములో నువ్వు ఎల్లప్పుడూ ఉంటావు, అలాంటి నీళ్ళు నేను నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను అని ప్రభు చెప్తూ వచ్చాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఇచ్చే ఆ యొక్క నీళ్ళను నీకు కూడా కావాలని ఆశపడుతున్నావా? అయ్యా, నాకు ఆ జీవజల నీళ్ళు ఇవ్వయ్యా అని సమరయ స్త్రీ అడిగింది. ప్రభు ఆమె జీవితాన్ని మార్చాడు, ఆమె బ్రతుకుని మార్చాడు. యేసయ్య తన బిడ్డగా మార్చబడింది. యేసుక్రీస్తు ప్రభువుని చేర్చుకుంది. యేసుక్రీస్తు ప్రభువుని తన సొంత రక్షకుడు అంగీకరించింది. ఆ జీవజల నీళ్ళను తను పొందుకోగలుగుతూ వచ్చింది. తన ఆత్మీయ దప్పికతను తీర్చుకోగలుగుతూ వచ్చింది. ఈ లోకంలో ఎవరూ తన దప్పికను తీర్చలేదు. ఈ లోకంలో ఆ యొక్క బావి కూడా తన దప్పికను తీర్చలేకపోయింది. అయితే యేసయ్య తన దప్పికను తీర్చాడు. తన ఆత్మకు సంబంధించిన ఆ దప్పికను యేసుక్రీస్తు ప్రభువు తీర్చాడు. అందును బట్టి ప్రభువుని ఆరాధించాలి. అయ్యో, ఈ లోకంలో మనకి ఎక్కడ దప్పిక తీర్చబడే స్థలం ఏదీ లేదు. ఆయనే యేసయ్యే మనకు దప్పిక తీర్చేది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా దేవుడు తండ్రి అయిన దేవుడు బండ నుంచి నీళ్లు తీర్చి ఆ అరణ్యములో వారికి నీళ్లను, లక్షల మందికి నీళ్లు ప్రసాదింపచేశాడు. ఆ నీళ్లు త్రాగి వారు బ్రతికారు. అయితే యేసయ్య ఇచ్చే నీళ్లు ఈరోజు మనకి యేసయ్య కూడా ఆ తప్పిక తీర్చే దేవుడు. ఏ తప్పిక అంటే భౌతికమైన తప్పిక మాత్రమే కాదు, ఆత్మకు సంబంధించిన తప్పిక తీర్చేవాడు. మరొకసారి మళ్ళీ చెప్తున్నాను, నీ ఆత్మీయ తప్పిక తీర్చే దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఆయన నీ తప్పిక తీర్చిన దేవుడు అని చెప్పి ప్రభువుని మనం ఆరాధిస్తూ, ప్రభుని గణపరుస్తూ, అయ్యా నీకు వందనాలని చెప్పి ప్రభుని ఆరాధిస్తాం. నాతో కలిసి ప్రభుని ఆరాధించండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా నేనా తండ్రి, మా దప్పిక తీర్చిన దేవుడు అయ్యా, స్తోత్రాలు. సమరయ స్త్రీ దప్పికని ఎలాగైతే తీర్చావో ప్రభా తండ్రి, మా ఆత్మీయ దప్పికను తీర్చావయ్యా.
నీవే మాకు జలముగా మార్చబడ్డావు, నీవే మాకు జలముగా మార్చబడ్డావు. నీ నిత్య జీవానికి మమ్మల్ని వారసులుగా చేశావు అయా. నిన్ను నమ్ముకున్న బిడ్డలము అయా, నిన్ను నమ్ముకున్న బిడ్డలముగా మాకు అయా తండ్రి నిత్యము జీవించే స్థలము, తప్పిక లేని స్థలము అయా తండ్రి. అయా ఆ స్థలము పరలోకానికి మమ్మల్ని వారసులుగా చేశావు అయా. అందును బట్టి నీకు స్తోత్రాలు చెప్పి, అందును బట్టి నీకు వందనాలు అయ్యా. కానీ ఇలాంటి దేవుణ్ణి మేము కలిగి ఉండి గొప్ప ఆధిక్యతనిచ్చావు అయా తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రాలని చెప్పి, అందును బట్టి నీకు వందనాలు అయ్యా. ఈ లోకంలో ఎవరు నాయన, ఎవరు మా తప్పిక తీర్చలేదయ్యా. ఈ లోకంలో నీళ్లు త్రాగిన ప్రతివాడు మరణిస్తాడు, కానీ అయా మీరిచ్చిన నీళ్లు త్రాగేవాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. నిత్య జీవం కొరకైనా వాడు నీటి బొగ్గగా ఉంటుంది, ఊరేడు నీటి బొగ్గగా ఉంటుంది, ఎప్పుడు ఉరుకుతూనే ఉంటుందయ్యా. ఆ నీళ్లు తాగాలి, ఆ నీళ్లు త్రాగితే తప్ప మానవుడు బ్రతకలేడు. కాబట్టి ఆ నీళ్లు ఇచ్చేవాడు నీవే అయ్యా. అందును బట్టి నీకు స్తోత్రాలు, అందును బట్టి నీకు వందనాలు, అందును బట్టి నిన్ను ఆరాధిస్తున్నాను అయ్యా. నువ్వు నాకు నా జీవితంలో ఆ జీవ జల నదులు లేదా జీవ జలము ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోవాలి, ఏమిచ్చి ప్రభా నీకు నా ఆరాధన సమర్పించగలనయ్యా తండ్రి. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలము నాయన తండ్రి. ఏమిచ్చినా నీ రుణము తీర్చలేనని ఒప్పుకొనొచ్చు. ఈ నా స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తున్నాను తండ్రి.